ఏంటి బాదం పప్పులు నానేసానని చెప్పేసి ఒలిచేసి పిల్లలకి ఇస్తూ మేము కూడా తినేస్తున్నామండి. మధ్యకాలంలో తింటున్నామండి. పిల్లలు మామూలుగా ఇస్తే తినట్లేదని చెప్పేసి నానబెట్టేసి అప్పుడొకటి ఇస్తున్నాను. అలాగని ఒకేసారి తినరు. అలాగే ఇడ్లీ కింద వేసానండి. మా వారు తింటూ మా పిల్లలకు పెడుతూ ఉన్నాడు. మా పిల్లలు ఏమో తినరండి. తర్వాత పెట్టేస్తాను, మీరు తినేసేయండి త్వరగా అని చెప్పాను. వాళ్ళు తినలేదు. ఇంకా ఆ ఇడ్లీ కూడా మా వారికి పెట్టేశాను. నిదానంగా తినిపించాలండి. అండ్ పాలల్లో పెట్టాలి, మామూలుగా తినరండి. నెయ్యి వేసేసి పెడితేనే తింటారు. ఇడ్లీ అయితే తింటున్నా మా పిల్లలు మా వారిని వదలరండి, మీదే కూర్చుంటారు. ఇడ్లీలోకి చట్నీ తింటారా, చట్నీలోకి ఇడ్లీ తింటారా చెప్పండి. మా వారైతే లైట్గా తింటారండి. చట్నీ ఎంత ఉన్నా సర్దేసుకుంటారు. పిల్లలేమో అస్సలు చట్నీ తినరండి. వాళ్ళకేమో పాలల్లో పెట్టేసి తినిపించాలి. నాకేమో చట్నీ లేనిది ముద్ద తిగదు అన్నట్టుగా ఉంటుంది. ఇంక చట్నీ ఎక్కువగా వేసేసుకొని నాకు ఇడ్లీ అంటే మామూలుగానే ఇష్టమే అండి. మళ్ళీ అన్నీ తినేస్తున్నారేంటి అనొద్దు. ఇంకా ఎక్కువగా చట్నీ వేసేసుకొని ఆ ఇడ్లీ వరకు తినేస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.